షలోమ్. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాయి. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని మా ఆశ, మా కోరిక, మా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ యొక్క కుటుంబాల కొరకు దేవుని యొక్క దైవవిషయుడిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు, మా యొక్క కుటుంబం కొరకు, మా యొక్క బిడ్డల కొరకు మీరు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నారని మేము తలంచుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా గతించిన నెలంతా కూడా దేవుడు తన రెక్కల చాటున కాసి కాపాడి భద్రపరిచి ఈ 2025 సంవత్సరంలో 8వ నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఏది ఎప్పుడు ఏది సంభవించాలో అది మన చేతుల్లో లేవు, అది దేవుని చేతుల్లో మాత్రమే ఉన్నవి. ఈ రోజుని మనము సంపూర్ణమైన ఆరోగ్యము, బలమును, శక్తిని, ఆయుష్ని ఇచ్చిన దేవునికి ఈ రోజున మనము ఏమి ఇవ్వగలము? దేవునికి ఏమి ఇవ్వకూడదు. ఏంటంటే బలులు అర్పించవలసిన అవసరం లేదు. దేవునికి బలులు అర్పించవలసిన అవసరము లేదు. ఎందుకంటే విరిగి నలిగిన బలి దేవునికి ఇష్టమైన బలి. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్కకు మనము వచ్చి దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని, దేవుని యొక్క ఆశీస్సులు మీరు పొందుకోవాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. మీరు కూడా మీ యొక్క గ్రంథాలను తెలిసి మీరు కూడా చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్న దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే. మనం ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడ లేస్తున్నామో, ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎక్కడ మనము ఏ వ్యక్తులతో మనము సంభాషిస్తూ ఉన్నామో ఆ సంభాషణ అంతా కూడా దేవునికి మాత్రము తెలుసు. ఆయన సృష్టించిన దేవుడు, ఆ సృష్టిలో మనము కూడా ఉన్నాము కనుక మనందరి కోసం కూడా ఆయనకి తెలుసు. అయితే ఈ రోజుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఏంటి అంశం ఏమిటి అనగా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్న అంశము మీద ఈ రోజున మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని మనము నేర్చుకోబోతున్నాం. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసు క్రీస్తునందున్న వారికి, యేసు క్రీస్తులో నడుస్తున్న వారికి, యేసు క్రీస్తును అంగీకరించిన వారికి, యేసు క్రీస్తు యొక్క రక్తము మన మీద ప్రోక్షింపబడిన వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకనంటే ఈ రోజున మనము నేర్చుకోబోతూ ఉన్నాం. విశ్వాసులకు ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రం కింద లేరు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నారు. క్రీస్తు కింద వారు లేరు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రం కింద మాత్రమే ఉన్నారు. ధర్మశాస్త్రం కింద ఉన్నారు. రెండవది వారు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో విసిగిపోయారు.
వారి బానిసత్వంలో వారు నలిగిపోయారు. వారి బానిసత్వంలో ఉండి మూలుగుతూ ఉన్నారు. అయితే ఈ రోజునే దేవుడు అంటూ ఉన్నాడు, బానిసత్వం కింద మీరు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఎవరైతే నివసిస్తారో, క్రీస్తు యేసునందు ఎవరైతే రక్షింపబడతారో, క్రీస్తు రక్తములోకి ఎవరైతే కడగబడతారో వారి మీద శిక్ష విధి ఉండదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం చూస్తున్నట్లయితే రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము ఎవరి కిందకు వచ్చాము అంటే కృప కిందకి వచ్చాం. కృప మనల్ని రక్షిస్తుంది, కృప మనల్ని కాస్తుంది, కృప మనల్ని దాస్తుంది. క్రీస్తు కిందకి అనగా కృప కిందకి మనం వస్తే కృప కలిగిన దేవుడు, కృప కలిగిన మహిమ గల శక్తి గల దేవుడు, కృప కలిగిన యేసు క్రీస్తు కిందకి మనం వెళితే ఆయన ఏం చేస్తారంటే మన మీద ఏ శిక్ష విధి లేకుండా ఆయన మనల్ని పరిపూర్ణంగా చేస్తాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వారి ధర్మశాస్త్రముల నుండి విడుదల పొందారు. అయితే ప్రియమైన దేవుని రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఎప్పుడైనాను దేవుని చేత నిర్బంధించబడినమై దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందుతుంది కనుక మనము అక్షరానుష్ఠానమైన అనగా ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుష్ఠానమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాము అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షరానుష్ఠానమైన అనగా ప్రాచీన స్థితి గలవారము గాక. అయితే ప్రాచీన స్థితి అనేది మనము ఒకసారి దానికి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాచీన స్థితి అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత రోత జీవితాన్ని మనము విడిచిపెట్టాలి. చీకటిని బానిసత్వంలోనికి మనం వెళ్ళకుండా విడిచిపెట్టాలి. మనము వెలుగులో నడిచిన వారమే కానీ చీకటిలో నడుచుకున్న వారము కాము. అయితే చీకటిని నీవు ఎప్పుడైతే విడిచిపెడతావో, చీకటి నుండి ఎప్పుడైతే నీవు విడిచిపెట్టి వెలుగులకు నడుస్తావో, చీకటిని విడిచిపెట్టి వెలుగులకు నడిచిన నీవు, కృప కిందకు వచ్చిన నీవు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, మరి పరిశుద్ధాత్మ దేవుడు నేను పరిపూర్ణంగా చేస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాచీన స్థితిని విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. ఏంటి అంటే ప్రాచీన మరి స్వభావం ఏమిటి అనేది ఒకసారి మనము ఆలోచించవలసిన వారమే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు చేసిన పని తప్పు అని చెప్పినప్పుడు అతనికి అర్థం కాదు. అయ్యా నువ్వు చేస్తున్నది అది రాంగు అని చెప్పినప్పుడు అతనికి అర్థం కాదు. అయ్యా నువ్వు నడుస్తున్న త్రోవ మంచిది కాదు అని చెప్పినప్పుడు అతనికి అర్థం కాదు. అయ్యా నువ్వు వెళుతున్న మరి ముళ్ళ తుప్పలు అది మంచిది కాదు, నువ్వు వెళుతున్న మార్గం రాళ్ళు అది మంచిది కాదు, నువ్వు కూర్చున్న స్థలము మంచిది కాదు అని చెప్తున్నప్పుడు అతనికి అర్థం కాదు. ఎందుకంటే అతను ప్రాచీన స్థితిలో ఉన్నాడు, ఎందుకంటే పాత జీవితంలో ఉన్నాడు, అతను కొత్త జీవితంలోకి రాలేదు. ఆ పాత జీవితంలో ఉన్న వ్యక్తికి మనకు ఏం నేర్పించాలంటే క్రీస్తును పరిచయం చేయాలి. క్రీస్తును పరిచయం చేసి పదే అతనితో చెప్పినప్పుడు అతని వ్యక్తి సరే వెనకపోతే మనము విడిచిపెట్టేయాలి. ఎందుకంటే క్రీస్తు అంటున్నాడు, నువ్వు ఒకసారి కాదు 2-3 సార్లు చెప్పు, 2-3 సార్లు కాదు, కనీసం 10 సార్లైనా అతని దగ్గరికి వెళ్ళి నీవు ప్రకటన
ప్రకటించము అని చెప్తూ ఉన్నాడు. ఎవరిదైనా సరే, ఎవరి దగ్గరికైనా సరే నేను క్రీస్తును ప్రకటించినప్పుడు, క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు 1-10 సార్లు వెళ్ళి క్రీస్తు కొరకు మీరు చెప్పండి, అయ్యా అది చేస్తున్నది మంచిది కాదు, మీరు చేస్తున్న పని మంచిది కాదు, మీరు నడుస్తున్న మార్గం మంచిది కాదు, వెళుతున్న స్థానం మంచిది కాదు, వెళుతున్న గృహం మంచిది కాదు, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తుల మనుషులు కాదు. ఎందుకంటే క్రీస్తు చెప్తూ ఉన్నాడు, నువ్వు వెళుతున్న మార్గము ఒక్కడ మార్గము, నువ్వు ప్రాచీన స్థితిని విడిచిపెడితే నీవు నవీన స్థితులకు మారితే నీవు శేతకు చెలుపుతువే అని ప్రభు చదివిస్తూ ఉన్నాడు. ప్రియమైన తెలుగు బిడ్డలారా, రెండుగా మనం చూస్తున్నట్లయితే ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై అవశేస్తున్నాం. నిజమే, ఈ రోజు నీ ప్రాచీన స్వభావాలను విడిచి నవీన స్వభావంలోకి వచ్చినట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా? సేవ చేస్తావు. ఏంటి సేవ అంటే దేవుడికి ఏదైతే అప్పగించాడో అప్పగించిన పనిని నువ్వు నెరవేరుస్తావు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైన మరి స్థితి ఏంటంటే నవీన స్థితి. ఈ నవీన స్థితి ఎవరు అంటే నవీన పురుషుడు. ముందుగా మనం చూసాం మరి ప్రాచీన స్థితి అంటే ప్రాచీన పురుషుడు. ఈ ప్రాచీన పురుషుడు ఎవడు అంటే అబద్ధకుడు, మరి అబద్ధకు జనకుడు, ఆడి అపవాది సాధనగాడు, వాడి ప్రాచీన పురుషుడు. ఈ ప్రాచీన పురుషుడు మనలో ప్రవేశించినప్పుడు అనేకమైన చెడు ఆలోచనలు, చెడు హృదయంలోకి వాడు నడిపిస్తూ ఉంటాడు. రెండవగా మనం చూసినట్లయితే నవీన పురుషుడు. ఈ నవీన పురుషుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ కొరకు 33 సంవత్సరములో ఆయన భూమి మీద ఉండి అనేకమైన అద్భుతమైన కార్యములు చేసి మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే తన స్వరక్తాన్ని కార్చాడు. ఆయన స్వరక్తాన్ని కార్చి స్వరక్తముతో మనం సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న మనందరినీ కూడా మనం ఏం చేస్తారంటే నవీన స్థితులకి మార్చమని, నవీన స్థితులకి రండి అని, నవీన స్థితులకు వచ్చి కూర్చోండి, నవీన జీవితం మీరు జీవించని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైన ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నవీన పురుషుడైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఆయన సమానుడు, అనగా మనతో సమానంగా నడిచాడు, ఆయన మనతో సమానంగా నిద్రపోయాడు, ఆయన మనతో సమానంగా మాట్లాడాడు. అయినప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి అని కూడా ఎక్కడ కూడా ఆయన చెప్పుకోలేదు, దేవుని కుమారుడిని అని కూడా ఆయన ఎక్కడ కూడా చెప్పుకోలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను, నా ప్రభువైన యేసుక్రీస్తుడు నిజమైన దేవుడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు ఇది కూడా ఆయన దేవునిగా ఆయన ఎంచుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన దేవుని కుమారుడిని కూడా ఆయన ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఆయన తన స్థితిని చెప్పుకోలేదు, ఆయన జీవితాన్ని చెప్పుకోలేదు. ఆయన జీవితము మనం చెప్పాలి. క్రీస్తు నా కొరకు రక్తం కార్చాడు, క్రీస్తు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, క్రీస్తు చిలువను మోస్తాడు, ఆయన నా కొరకు మొలకల్లో నడుస్తాడు, రాళ్ళలో వచ్చి నడుస్తాడు. ఒక్కరి మార్గంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన రక్తము ద్వారా ఆయన సరాలు చేసినట్లుగా మనం చెప్పవలసిన వారమై ఉన్నామని మనము తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నవీన పురుషుడు మనలోకి వచ్చాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే సేవ చేస్తాం, సువార్తను ప్రకటిస్తాం, క్రీస్తును ప్రకటిస్తాం, క్రీస్తును సొంతంగా రక్షకుడని మనం చెప్పుకుంటూ ఉంటాం. క్రీస్తును ఆలోచించాడు కాబట్టి క్రీస్తు కొరకు నువ్వు ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ కూడా, క్రీస్తు నీలో ఉన్నప్పటికీ, క్రీస్తు ప్రభుత్వంలో వచ్చినప్పటికీ నీవు ఎంత మరి బలిగినమైనప్పటికీ కూడా బలంగా సేవ చేస్తావు. ఎందుకంటే ఎందరో ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా ఏదో నువ్వు అనుకుంటూ ఉన్నావు. నువ్వు ప్రియమైన దేవుడికి బిడ్డలారా, ఒక దైవజనుడు బ్రతకలేక బైబిల్ పట్టుకున్నాడని నువ్వు హేళన చేస్తున్నావేమో కాదు. ప్రియమైన దేవుడికి బిడ్డలారా, బ్రతకడానికి బైబిల్ పట్టుకోవడం కాదు, కానీ క్రీస్తు కొరకు మరణించడానికి కూడా దైవజనుడు ఆయన బైబిల్ పట్టుకున్నాడు. క్రీస్తు కొరకే, క్రీస్తు రాజ్యం కొరకే, క్రీస్తులో అనేకమైన నడిపించడం కొరకే మరి దైవజనుడు బైబిల్ పట్టుకున్నాడు, కానీ బ్రతకలేక కాదు. ప్రియమైన దేవుడికి బిడ్డలారా, నేను అనుకుంటున్నాను అయితే ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నాకు దేవుడు సన్నిధిలో కూర్చొని నేను వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యం చెప్తున్నందుకు నేను 10 రూపాయలు కాల్ చేశాను. ఆ 10 రూపాయలతో ఆయన బ్రతికిస్తాడు అని అనుకుంటున్నాడు ఈ రోజుల్లో. అయితే
ప్రియమైన బిడ్డ, నువ్వు వేసిన 10 రూపాయల కానుక కానీ, నువ్వు వేసిన 20 రూపాయల కానుక కానీ, నువ్వు వేసిన చిన్న కొరకు ఆయన సేవ చేయట్లేదు. ఆయన చేసే సేవ ఎవరి సేవ చేస్తున్నాడంటే క్రీస్తు కొరకు సేవ చేస్తున్నాడు. క్రీస్తు ప్రజల కొరకు సేవ చేస్తున్నాడు. క్రీస్తు సంఘాన్ని స్థాపించడానికి దేవుని యొక్క దైవజనుడు సేవ చేస్తున్నాడు. అందుకే నేను ప్రియమైన బిడ్డలారా, మీరిచ్చే డబ్బుల కొరకు, మీరిచ్చే రూపాయల కొరకు, నువ్విచ్చే 10 రూపాయల కొరకు, నువ్విచ్చే 20 రూపాయల కొరకు సేవ చేయట్లేదు. క్రీస్తు కొరకు దేవుని యొక్క దైవజనుడు సేవ చేస్తున్నాడు. అయితే నవీన పురుషుడు అంగీకరించినప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? సేవ చేస్తావు. సేవ ఎలా చేస్తావు అంటే క్రీస్తు మరి గ్రంథాన్ని, క్రీస్తు రక్తాన్ని నువ్వు ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉంటావు. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకొక విషయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గంతలను రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది అని చెప్తూ ఉన్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోమంటున్నాడు. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, లేదంటే ఆత్మానుసారంగా నడవకుండా లోకంలో నడుస్తూ ఉన్నామా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క జీవితాన్ని మీరు జీవించండి అని చెప్తున్నాడు. ఆత్మానుసారమైన జీవితం అనగా దేవుని యొక్క ఆత్మ నీలోనికి ప్రవేశించాలి. దేవుని యొక్క ఆత్మ నీలో రక్షింపబడాలి. దేవుని యొక్క ఆత్మ నీలో మరి నడిపట్లో ఉండాలి. అయితే ప్రేమ నేర్పుకుంటారా, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుడు నడిపించడానికి నువ్వు నడుస్తావు కానీ నీకు నువ్వు నడవు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవేశించినప్పుడు నీలో ఏముండదు అంటే శరీర కోరికలు నీలో ఉండవు. శరీరించరు అనగా నీలో చెడు కోరికలు నీలో ప్రవేశించవు. మరి ప్రియమైన ఎప్పుడైతే క్రీస్తును దగ్గరికి రాలేదో అప్పుడే నీలోకి వస్తాయంటే శరీర కోరికలు వస్తుంటాయి. క్రీస్తును అంగీకరించిన నీకు ఏమి రావు అనంటే శరీర మరి క్రియలు, శరీర కోరికలు నీలోకి రావు. ఒక విషయం చెప్పిన చూడండి, ఒక దైవజనుడు సేవ చేస్తూ ఉన్నాడు అంటే ఆ దైవజనుడు సరిపోయి క్రీస్తు కొరకు సేవ చేస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటూ ఉన్నారు, ఒక ప్రియమైన దైవజనుడు అనేకమైన మా సువార్తను ప్రకటిస్తాడు, వీడు ఎలా జీవిస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. ఎప్పుడైతే సేవలకు వచ్చాడో దైవజనుడు అప్పుడే చనిపోయి ఆయన ఏం చేశాడంటే నవీన జీవితాన్ని జీవించాడు. ఎందుకు తెలుసు? సేవ జీవితం అంటే మీరు అనుకుంటారంటే ఆశ్రమాశ్రమైన జీవితం కాదు. మీరు అనుకుంటూ ఉన్నారు సేవ అంటే ఏదో వెళ్తున్నాడు వస్తున్నాడు అని అనుకుంటూ ఉన్నారేమో. సేవ అనేది ఎందుకు తెలిసేటప్పుడు క్రీస్తు ఎలాగైతే పరిపూర్ణంగా ఉన్నాడు, క్రీస్తు ఎలాగా మరి పరిశుద్ధంగా ఉన్నాడు, క్రీస్తు ఎలాగా పరిశుద్ధంగా జీవించాడో అలాగా దేవుని యొక్క దైవజనుడు క్రీస్తులాగా మాట్లాడాలని, క్రీస్తులాగా నడవాలని, క్రీస్తులాగా జీవించాలని, క్రీస్తు ప్రేమ అనేకమైన లోనికి నడిపించాలని, క్రీస్తు బ్రతికిన బ్రతుకు జీవించాలని, క్రీస్తు తన శ్వాస వరకు కూడా పట్టుదలగా తన తండ్రి యొక్క రాజ్యాన్ని ఎలాగైతే సంపాదించుకున్నాడో అలాగే దేవుని యొక్క దైవజనుడు కూడా దేవుని యొక్క మన రాజ్యాన్ని సంపాదించుకోవాలని తన శరీర కోరికలన్నీ కూడా చంపుకొని దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య చేయటానికి ఎంతగానో ముందుకు దూసుకుంటూ వెళుతూ ఉన్నాడు. అలా దూసుకుంటూ వెళుతున్న సమయంలో సాధనగా అనేక రీతులుగా ఆశలు రేపొచ్చు. అయినప్పటికీ కూడా దైవజనుడు పడిపోవడం. ఎందుకంటే దైవజనుడి యొక్క జీవితంలో క్రీస్తు ఉన్నాడు. దైవజనుడి యొక్క జీవితంలో క్రీస్తు రక్తం ఉంది. దైవజనుడి యొక్క జీవితంలో దేవుని యొక్క కృప ఉంది. దేవుని యొక్క కృప కింద దైవజనుడు అన్నాడు. దైవజనుడు అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలంలో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు కానీ దైవజనుడు తన సొంత మాటలు మాట్లాడాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే అంటే గలతులలో మనం చూసినట్లయితే విశ్వాసులు అనగా మరి ఆధ్యాత్మికమైన వైరముతో జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి బలమైన హెచ్చలు ఇచ్చకాంక్ష ఉండటము వలన వారు విశ్వాసములో ఇష్టపూర్వకముగా ఆత్మానుసారంగా నడుచుకోవడము అవసరము. అయితే
ప్రియమైన దేవుడు, ఎందుకంటే మరి మనము విశ్వాసం గల వారమై మరి నీతిని కలుగులను నిరీక్షణను సఫలమగునని ఆత్మ ద్వారాగా ఎదురు చూస్తున్నాను. అయితే గంతులకు రాసిన పత్రిక 5:5 మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అనంటే మరి శరీర ఇచ్చలను నెరవేర్చకుండా ఉండడానికి ఇది మరి ఒకటి మార్గము. ఏంటి ఆ మార్గం ఏమిటి అంటే ఆత్మ నడిపప్పునకు నిదర్శన ఆత్మఫలము అని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఇక్కడ 9 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆ 9 విషయాలు ఏంటి? మొదటి ఏంటి అంటే ప్రేమ. ప్రియమైన నేర్చుకుంటారా? క్రీస్తు ప్రేమ మీలో ఉండాలి. క్రీస్తు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడాలి. క్రీస్తు జీవించినట్లుగా నువ్వు జీవించాలి. క్రీస్తు నిన్ను ఆయన ఎలాగైతే తన ప్రజలను ప్రేమించాడో నీవు కూడా మరి సహోదరు ప్రేమ అనగా అనేక మందిని మరి ప్రేమించాలి. అలాగైతే మరి ప్రేమించడం అంటే శరీరమైన ప్రేమ కాదు, కానీ క్రీస్తు ప్రేమను చూపించాలి. ఏంటి ప్రేమ అంటే? అధికతలు ప్రేమించాలి, అన్నదమ్ములు ప్రేమించాలి, సహోదరులు ప్రేమించాలి, తన కుటుంబాన్ని ప్రేమించాలి. తన కుటుంబం లాంటిది దేవుని యొక్క సన్నిధిని మనము ప్రేమించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రేమ దేవుళ్ళారా, సంతోషము. రెండోదిగా సంతోషము, నీలో సంతోషము ఆనందము ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా క్రీస్తు కిందకు వచ్చిన వాడు ఏ దుఃఖము ఉండదు, ఏ వేదన ఉండదు, ఏ శోధన ఉండదు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా ఫలితాన్ని పొందుకుంటాం. క్రీస్తు యేసు ఏం చేశాడంటే ఆయన తండ్రుల కాడ వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దుఃఖంతో ప్రార్థన చేశాడు. మనము కూడా దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు సంతోషమైన పంటను మనము వస్తాం. మరి దుఃఖంతో మనం మరి విత్తనాన్ని జమ్మినప్పుడు సంతోషమైన పంటను మనము వస్తామని ప్రభువు మనకి లేఖనం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మూడవది మనం చూసినట్లయితే సమాధానము. మనము ప్రతి విషయంలో కూడా మన సమాధానం కష్టపడుతున్న వాళ్ళని ఉన్నాం. ఎవరినైనా నువ్వు దూషించావేమో, ఎవరినైనా వేధించావేమో, ఎవరినైనా అభ్యర్థన మరి అభిషేకమైన అనగా మరి దుర్భాషలో మాట్లాడావేమో. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయం నువ్వు ఏదైనా గొడవలు పెట్టుకుంటే సాయంకాలంలోకి వెళ్ళి వాళ్ళతో నువ్వు సమాధానం పడమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. క్షమించమని ప్రభు సెలవిస్తున్నాడు. క్షమాగుణము నీలో ఉండాలి. మరి దేవుడు యొక్క సమాధానము నీకు ఇవ్వాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నాలుగో విషయంగా చూసినట్లయితే దీర్ఘశాంతము నీలో ఉండాలి. మరి నీలో ఎటువంటి మరి కక్షలు కానీ ఎటువంటి క్రోధములు కానీ నీలో ఉండకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే దయాలత్వము. ఈ దయాలత్వము ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా శోధనలో ఉన్నప్పుడు, ఎవరైనా విరుకులో ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం దయశీకరించాలి, కానీ వాళ్ళ మీద మనము కఠినంగా మనం చూడకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇంకొక విషయం మనం చూసినట్లయితే మరి ఆరో విషయము మంచితనము అంటే మంచిది నీలో చూపించాలి. ఏంటి మంచిది అంటే లోకంలోని చూపించడం కాదు, కానీ నీలో మంచితనాన్ని చూపించాలి. నీలో మంచితనం ఏంటి అంటే క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి, నీ క్రీస్తులాగా నువ్వు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి నీ క్రియల ద్వారా 10 మందికి చూపించినట్లయితే క్రీస్తు కుమారుడు, క్రీస్తు కుమార్తె అని అందరూ చూసి నిన్ను మరి చూసి ఆనందపడతారు, సంతోషిస్తారు. వారందరూ కూడా మంచి కుమారుడు, దేవుని కుమారుడు, మంచి మనసు కలిగిన వ్యక్తి, దేవుళ్ళు అనేకమంది నడిపిస్తున్నాడు అని అందరిని చూసి గర్వపడేలాగా, మరి ప్రేమించేవారిలాగా, మరి మంచిగా మాట్లాడేవారిలాగా నువ్వు ప్రవర్తించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏడుగురు మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా ఇష్టదైనగా దేవునికి అసాధ్యము అని ప్రభు సెలవిస్తున్నాడు. విశ్వాసమైన జీవితాన్ని నువ్వు జీవించమన్నాడు. విశ్వాసమైన జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ప్రభుని పట్ల ఒక కార్యం చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఏమిటి మనం చూసినట్లయితే సాత్వికము అనగా ఎంతమంది ఎన్ని రకాలుగా నేను మాట్లాడుకున్నప్పుడు కూడా
క్రీస్తు ఉన్నాడు. క్రీస్తే నాకు న్యాయం చేస్తాడు. క్రీస్తు ఆయన తీర్పు తీర్చగల దేవుడు. నువ్వు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తున్నావు ఎన్ని రోజుల్లో. ఆ తీర్పు రేపొద్దుట మరి నేను తీర్పు తీర్చడానికి ఏమి ఉండదు. భూలోకంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో, రేపొద్దున పర్వత రాజ్యంలో తీర్పు తీర్చే అవకాశం నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో తీర్పు తీర్చావు కాబట్టి పర్వత రాజ్యంలో తీర్పు తీర్చే అవకాశం నీకు ఉండదు. కాబట్టి నువ్వెక్కడికి వెళ్తావంటే నీవు దేవుని యొక్క కృప కింద ఉంటే దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు, లేకపోతే నరకంలో ఉంటావని దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుడు, ఇది మరి సాత్వికము అనేది నీలో ఉండాలి. 9వ మనం చూసినట్లయితే ఆశానిగ్రహము. ఆశానిగ్రహం ఎన్ని పళ్ళకు వచ్చి నీ మొక్కలు పెట్టినా ఆ పళ్ళన్నీ కూడా వ్యర్థము. ఎరుపు పళ్ళకు వచ్చినా, నలుపు పళ్ళకు వచ్చినా, మరి అన్ని రకాల పళ్ళు పట్టుకొచ్చి నీ ఎదురుగా పెట్టినప్పటికీ కూడా ఈ పళ్ళు చి అని ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో అప్పుడే నువ్వు ధన్యుడు. ఎందుకంటే ప్రియమైన లోకంలో అనేకమైన పళ్ళు ఉన్నాయి. ఏ పండు తిన్నా నీకు ప్రమాదమే, ఏ పండు తిన్నా నీకు అనారోగ్యమే, ఏ పండు తిన్నా నువ్వు ఏమైపోతావో తెలియదు. ఆ పండు నిన్ను నరకంలో గెలిపేయచ్చు. ఆ పండు నిన్ను మరి సమాజంలో తీసుకుని వెళ్ళచ్చు. ఆ పండు నేను సమాజంలో నిలబెట్టవచ్చు. ఆ పండు నిన్ను 10 మందిలో అవమానం పాలు చేయొచ్చు. ఆ పండు 10 మందిలో నిన్ను నిలబెట్టి కట్టి కొట్టించవచ్చు. ఆ పండు నిన్ను ఏం చేస్తుందంటే చాలా మరి భయంకరమైన స్థితిలోకి నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుడా, మరి నీ ఎదురు ఉండగా సాతాను గారు నీ ఎదురు అనేకమైన పళ్ళులు పెట్టినప్పుడు ఈ యొక్క పళ్ళు నాకు అసహాయము అని ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో అప్పుడే నీవు ఏమవుతావు అంటే మరి దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా ఉంటావు. ఆశానిగ్రహం 9 నిజమే. ఆదాము అవును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పండు తినద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే తిన్నదో వెంటనే మరి తిని ఆ యొక్క మరి కొంచెం కొనుక్కొని అటుకులు వచ్చి తన భర్తకు పెట్టినప్పుడు తన భర్త కూడా తిన్నాడు. అయితే ప్రియమైన ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు కొనలు తెరవబడ్డారు. తెరవబడి వారికి చిక్కులు తెలిసి చెట్టు చాటుని దాపటం మొదలు పెట్టారు. దేవుడు వచ్చి ఆదాము అవ్వ ఎక్కడున్నారు అని చెప్పినప్పుడు, ప్రభువా నీ స్వరం విన్నప్పుడు నేను చెట్టు చాటును దాకున్నాము అని చెప్తూ ఉన్నారు. చూడని ప్రియమైన దేవుడితో సహవాసం చేసిన నీవే ఏదో ఒక రోజున సాధారణ మాట వింటే నువ్వు ఏమైపోతుంటే దేవునికి మరి నరునికి నీవు ఏమైపోతుంటే దేవునికి నీకు దూరము ఎడబాటు వస్తాయి. చూడండి ప్రియమైన సాధారణగాడు ఇది నిజమా, ఇది తింటే పనులు తెరబడతాయని సాధారణగాడు మోసగించాడు. దేవుడు ఏమన్నాడంటే ఇది తిని దినమున మీరు చనిపోతారు అని చెప్పాడు. అంటే ఆ మాటలు వినలేదు. కానీ చెట్టు చాటు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున కూడా మనం చూసినట్లయితే భార్య పట్ల భర్త దాక్కోవటం, భర్త పట్ల భార్య దాక్కోవటము, వెడబాట్లు కొన్ని రోజులు పోయినప్పటికీ వెడబాట్లు విడిపోవటము, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మరి నువ్వేలా చేస్తావు నేను చూస్తానుగా నువ్వు ఈ తప్పుడు పని చేస్తావు, నేను చూస్తానుగా ఈ తప్పుడు పని చేస్తావు, నేను చూస్తానుగా ఫోన్ మాట్లాడావు, నేను చూస్తానుగా నీవు ఈ విధంగా మెసేజ్ పెట్టావు కానీ అనేకమైన భర్త మీద మరి భార్య మీద భర్త ఎలాగా మరి జ్ఞానాన్ని మోపుకుంటూ వాళ్ళ జీవితాలు పాటు చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎప్పుడైతే మరి అనేకమైన పనులు నీకు ఎదుర్కొంటూ పెట్టినప్పుడు ఆ పనులను ఆస్వాదించుకున్నప్పుడు దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. చూడండి బిడ్డలారా, ఎందుకంటే ఈ 9 విషయాలు మనం నేర్చుకున్నాం. 1 ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాలత్వము, మరి 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశానిగ్రహము. ఈ 9 విషయాలు మీ హృదయంలో పెట్టుకున్నట్లయితే ధన్యమే. అయితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదని మన రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో మనం నేర్చుకున్నాం. మన దేవునికి బిడ్డగా ఈ మాటలు మీరు హృదయంలో భద్రపరుచుకొని ఏది మంచిదో ఏది చెడో మీరు గ్రహించుకుని ప్రభు సన్నిధిలో సాగాలని కోరుకుంటూ
నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడి నుంచి ఆశీర్వదించును గాక. ఆమేన్.